హే, నీకెంత ధైర్యమే నా మేనల్లుణ్ణే కొడతావా? అమ్మా, అది అసలేం జరిగిందంటే ఏయ్, నిన్నంత సులువుగా వదలకూడదే. నీలవేణి, అసలేమైంది? ఈ నీలవేణిని రోజు రోజుకి నెత్తికెక్కించుకునే మనుషులు ఎక్కువైపోయారు. అందుకే ఇలాంటి తిక్క తిక్క పనులన్నీ చేస్తుంది. ఇలాంటి వాళ్లనే ఆ చెంప ఈ చెంప వాయించి ముక్కు చెవులు కోసి చేతులు పెట్టాలి. అప్పుడు గాని బుద్ధి రాదు. అసలు ఈ నీలవేణి రంజిత్ బావని ఎందుకు టార్గెట్ చేసినట్టు? ఏ ఉద్దేశంతో తనని కొట్టినట్టు? మనం అందరం సంతోషంగా ఉంటే చూడలేకపోయింది. ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలని కంకణం కట్టుకుంది. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది. స్టాప్ ఇట్! ఏం జరిగిందో ఎలా జరిగిందో నేను అడిగి తెలుసుకుంటాను. నీలవేణి, ఏమైంది? రంజిత్ని ఎందుకు కొట్టావు? నేనున్నాను కదా, ధైర్యంగా చెప్పు. అది చీకట్లో ఎవరో తప్పుగా చెయ్యేశారు. అతన్ని పట్టుకున్నాను అనుకున్నాను. చెంప చెళ్ళు మనిపించి బుద్ధి చెప్పాలనుకున్నాను. కానీ చీకట్లో పొరపాటున రంజిత్ బాబు మీద చేయి చేసుకున్నాను. చూసారా, తప్పించుకోవడానికి ఎన్ని రకాల అబద్ధాలు చెప్తుందో. హేయ్, అసలు నా మేనల్లుడు నీకేం ద్రోహం చేశాడే? నీకేం అన్యాయం చేశాడే? ఎందుకు అందరి ముందు ఇంత అవమానిస్తున్నావు? ఈ నీలవేణిని మనం చాలా తక్కువ అంచనా వేశామమ్మా. ఇలాంటి సందర్భం కోసమే ఎదురు చూస్తున్నట్టుంది. ఏదో ఒక చిచ్చు పెట్టి మన కుటుంబాలను విడదీసే ప్లాన్ వేస్తుంది. లేదమ్మా, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. అనవసరంగా నన్ను తప్పు పట్టకండి. అనవసరంగా నన్ను అపార్థం చేసుకోకండి. ఏంటో రంజిత్కి నిమిషకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అసలు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అవునండి, మన రెండు కుటుంబాలు కలవడం ఎవరికో ఇష్టం లేదనుకుంటా.
పెళ్లి జరగడం చూసి తట్టుకోలేకపోతున్నారనుకుంటా. అందుకే మాటి మాటికి ఇలాంటి అపశకునాలు ఏవో ఒకటి ఎదురవుతూనే ఉన్నాయి. చాలా బాధగా ఉందండి. మనకెదురవుతున్న బాధలన్నీ ఎవరి వల్లో కాదు, ఈ నీలవేణి వల్లే. ఈవిడ గారు తయారు చేసిన శాండ్విచ్ వల్ల మొన్న డాడీ హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు అన్నయ్య అందరి ముందు అవమానాల పాలవుతున్నాడు. ఇదంతా ఈ నీలవేణి కావాలనే చేస్తుందేమోనని నా అనుమానం. హర్క, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? నీలవేణి కావాలని ఎందుకు చేస్తుంది? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు ఎందుకు చేస్తుంది? ఆ మాటకొస్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు నువ్వు కూడా చేస్తున్నావు కదా తారక్. నేనా? మరి కాదా? మా అన్నయ్య మీద లేనిపోని నిందలు వేయలేదా? చిన్న గేమ్ విషయంలో మా అన్నయ్యను ఒక పెద్ద విలన్ లాగా ట్రీట్ చేయడం లేదా? అది వేరు, ఇది వేరు. ఏది వేరు కాదు. మా అన్నయ్యని నువ్వు టార్గెట్ చేయాలనుకున్నావు, అదే నీలవేణికి కూడా చెప్పావు. ఇప్పుడు మీరిద్దరూ కూడా బలుక్కొని చక్కగా ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. అబ్బో, హరిత పెద్ద లా చదివినట్టు లా పాయింట్లు భలే తీస్తుంది. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇలా లా పాయింట్లు లాగే జబ్బు ఉంటుందా ఏంటి? మా మీద కోపం ఉంటే నేరుగా చెప్పండి. మాతో సంబంధం కలుపుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా మా మొహం మీద కక్కేయండి. అంతేకాని ఇలా అందరి ముందు అవమానించే కార్యక్రమాలు పెట్టుకోకండి.